హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాద్‌లో ఉన్న పూరీ జగన్నాథ్ టెంపుల్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మరియు ఈ ఆలయం అందాలను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూసేదే ఎంట్రీ గేటు. ఇక్కడి నుంచి లోనకెళ్తే చాలా అద్భుతమైన వ్యూ ఉంటుంది. ఈ టెంపుల్‌కి ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులొస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఎక్కువ రాత్రి సమయంలో ఎక్కువ మంది జనం వచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏందంటే, మన గర్భాలయాల్లో ఉన్న విగ్రహాలని ఫోటోలు తీయకుండా, ఆలయం మొత్తం నిలబడి ఎక్కడంటే అక్కడ ఫోటోసు, వీడియోసు మనం తీసుకునే ఆప్షన్ ఈ ఆలయ అధికారులు మనకి ఇవ్వటం జరిగింది. ఒరిస్సాలో ఉన్న పూరీ జగన్నాథ్‌ని దర్శించుకోలేక బాధపడుతున్న ఆ జగన్నాథుడి భక్తులందరూ కూడా మన హైదరాబాదులో ఉన్న ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు. పూరీ జగన్నాథ్ ఆలయాన్ని దర్శించినంత ఫలితం ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఆ ఆలయానికి ఇది రిప్లికా. అచ్చం పూరీ జగన్నాథ్ ఆలయం ఒరిస్సాలో ఏ విధంగా అయితే ఉందో, అలాంటి కొలతలు, అలాంటి నిర్మాణ శైలితోనే, అలాంటి విగ్రహాలనే, అలాంటి సాంప్రదాయాన్నే ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఒరిస్సాలో ఉన్న పూరీ జగన్నాథ్ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు జరుగుతాయో, మన హైదరాబాదులో కొలువై ఉన్న ఈ పూరీ జగన్నాథ్‌ని దర్శించుకున్నా సరే, అలాంటి శుభ ఫలితాలే జరుగుతాయంట. ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తుంది గర్భాలయం యొక్క ఆలయం ఇది. 70 అడుగుల ఎత్తులో మొత్తం రాతితోనే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. బహుశా మన హైదరాబాదులో ఇంత ఎత్తైన రాతి కట్టడం మరి ఎక్కడా లేదు. మన హైదరాబాదులో కొలువై ఉన్న ఈ పూరీ జగన్నాథ్ ఆలయంలో స్వామివారి గర్భాలయంతో పాటు 5 ప్రధాన ఉపాలయాలు కూడా కొలువుతీరున్నాయి. లక్ష్మీ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు మరియు హనుమంతుడు మరియు ఆ మహాదేవుడు, గణపతి ఆలయాలు ఇక్కడున్నాయి. మీరిప్పుడు చూస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి ఆలయాన్ని. అమ్మవారి ఆలయానికి ఎదురుగానే మనకి నవగ్రహ మండపం కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ నవగ్రహాలు కూడా చాలా డిఫరెంట్ స్టైల్‌లో మనకు కనిపిస్తాయి. నవగ్రహ మండపం తర్వాత మనకి ఆ రామబంటు, రామదూత ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకిప్పుడు ఆంజనేయ స్వామి వారిని కూడా చూపిస్తాను చూడండి. రెడ్ శాండ్ స్టోన్‌తో ఈ స్వామివారి విగ్రహాన్ని మలచడం జరిగింది. మన హైదరాబాద్‌లో ఉన్న అత్యంత విలువైన టెంపుల్ ఫ్రెండ్స్ ఇది. ఈ ఆలయాన్ని నిర్మాణానికి కారణం మన హైదరాబాదులో నివాసం ఉంటున్న ఒరియా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఏందంటే, ఈ ఆలయ నిర్మాణంలో రెడ్ శాండ్ స్టోన్‌ను వాడటం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో గాని, తమిళనాడులో గాని, కర్ణాటకలో గాని, మన ఈ ఏరియాలో ఎక్కువగా బ్లాక్ గ్రానైట్‌ని అంటే కృష్ణశిలని ఆలయ నిర్మాణానికి వాడటం జరుగుతుంది. ఒరిస్సాలో కొలువుతీరి ఉన్న ఆ పూరీ జగన్నాథ్ ఆలయాన్ని ఏ రాతితో అయితే నిర్మించారో, అదే రాతితో ఈ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి 600 టన్నుల రెడ్ శాండ్ స్టోన్‌ని ఒరిస్సా నుంచి ఇక్కడికి తెప్పించి, ఈ స్వామివారికి ఆలయం కట్టించడం జరిగింది. గర్భాలయంలో శ్రీకృష్ణ పరమాత్మ, సుభద్రాదేవి, బలభద్రుడు ముగ్గురు విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, గర్భాలయంలో ఉన్న మూలమూర్తులు వేరు. మీరిప్పుడు చూస్తుంది. ఈ మూర్తులను దర్శించినంత చేతనే మనకి శుభ ఫలితాలు, శుభవార్తలు వినటం జరుగుతుందంట. చాలా పవర్‌ఫుల్ ఆలయం. మన హైదరాబాద్‌లో కొలువుతీరుంది ఫ్రెండ్స్. హైదరాబాదులో కొలువుతీరున్న ఈ పూరీ జగన్నాథుడి యొక్క ఆలయాన్ని దర్శించడానికి జంట నగరాల ప్రజలే గాదు ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మారుమూల పల్లెటూరు ప్రాంతాల నుంచి కూడా భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తుంది గర్భాలయం యొక్క ద్వారం అది తలుపులు. చాలా లావిష్‌గా, చాలా గ్రాండ్‌గా మొత్తం రెడ్ శాండ్ స్టోన్ ఉపయోగించి కట్టడం వల్ల చూడండి ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరిప్పుడు చూస్తుంది సీతారాముల కళ్యాణ దృశ్యం. వెండి వాకిలి, వెండి తలుపులు. చూడండి ఫ్రెండ్స్, చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఎంతో మంచి సంకల్పంతో ఈ ఆలయాన్ని మన హైదరాబాద్‌లో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆలయంలో కొలువుతీరున్న ఆ పూరీ జగన్నాథ స్వామివారిని
ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులొచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకొక విశేషం శుక్రవారం, శనివారం ఈ స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. మరియు పూరీ జగన్నాథ్ ఆలయంలో నిర్వహించే పూజా విధానాన్నే ఈ ఆలయంలో కూడా అవలంబించడం జరుగుతుంది. మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే, పూరీలో కొలువు తీరున్న ఆ జగన్నాథుడికి ఎలాంటి నైవేద్యాలైతే సమర్పిస్తారో, అలాంటి నైవేద్యాలనే ఇక్కడ తయారు చేసి, అలాంటి నియమ నిష్టలతోనే తయారు చేయటం జరుగుతుంది. స్వామివారికి సమర్పించటం కూడా జరుగుతుంది. అచ్చం ఆ పూరీ జగన్నాథ్ ఆలయంలో జరిగే పూజా విధానాలు, కైంకర్యాలే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. భక్తులందరూ కూడా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఈ విధంగా దీపాలు ఎలిగించడం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే, స్వామివారి గర్భాలయానికి ఎదురుగా మనకి ఒక పెద్ద గంట కనిపిస్తుంది ఫ్రెండ్స్. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళే వారందరూ కూడా ఈ గంటను కొట్టి స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్ళటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా ఈ ఆలయం ఉంది. మీరిప్పుడు చూస్తుంది శివాలయాన్ని. ఆ స్వామివారిని కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆ మహాదేవుడు గర్భాలయంలో ఈ విధంగా కొలువు తీరి ఉండటం జరిగింది. మీరిప్పుడు చూస్తుంది యజ్ఞశాల. ఈ ఆలయంలో సుదర్శన హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందంట. చాలా ప్రత్యేకమైన హోమం. మరియు చాలా పవర్‌ఫుల్ హోమం ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది పూరీ జగన్నాథుడి యొక్క రథం ఇది. మనకి ఈ ఆలయంలో కూడా ఈ పూరీ జగన్నాథుడికి రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. రథంలో కొలువు తీరున్న ఆ పూరీ జగదీశ్వరుడు మరియు సుభద్రాదేవి, ఆ బలభద్రులు. స్వామివార్లు చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా ఉంది. మొత్తం కలపతోనే నిర్మించడం జరిగింది ఈ రథాన్ని కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది హుండీ. స్వామివారికి అలంకరణగా చేసిన బొట్టు ఈ హుండీ దగ్గర పెట్టడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ కూడా ఇక్కడికొచ్చి ఆ బొట్టుని పెట్టుకొని తమకు చేతనైనంత ఆర్థిక సహాయాన్ని ఈ ఆలయానికి సమర్పించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో ఉన్న అతిపెద్ద భగవద్గీత అని చెప్పొచ్చు. ఇక్కడికొచ్చిన భక్తులందరూ కూడా ఈ భగవద్గీతను చదువుకోవచ్చు. ఇది సాంస్క్రిట్‌లో ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, భక్తులు కూడా ఈ భగవద్గీతను చదువుతున్నారు. అది కూడా చూపిస్తాను చూడండి. వీళ్ళిద్దరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మనకు ప్రసాదించిన ఆ భగవద్గీతను చదువుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆలయం మొత్తం కూడా ఆ విష్ణు భగవానుడికి సంబంధించిన లీలలు మరియు వారి యొక్క అవతారాలని చిత్రీకరించడం జరిగింది. ఇది కురుక్షేత్రంలో ఆ రథసారథిగా శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జును వాళ్ళు. మీరిప్పుడు చూస్తుంది మహావిష్ణువుని ఫ్రెండ్స్. వందలాది మంది దర్శించుకునే ఆలయం ఇది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరియు చాలా అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్వహణ కూడా చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఆ పూరీ జగన్నాథుని దర్శించుకోలేక బాధపడుతున్న వాళ్ళందరూ కూడా మన హైదరాబాదులో కొలువు తీరున్న ఈ పూరీ జగన్నాథుని దర్శించుకొని, ఆ స్వామివారిని దర్శించుకున్నంత ఫలితాన్ని మీ ఖాతాలో యేసుకుంటారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తుంది స్వామివారి పూజకు సంబంధించిన మరియు స్వామివారికి సంబంధించిన డాలర్సు మరియు దీక్షామాలలు అన్నీ కూడా ఈ ఆలయంలోనే మనకి లభ్యమవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ ఆలయంలో ఉన్న కొట్టు. సరసమైన ధరలకే భక్తులకి వీటిని అందించడం కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా! నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన ఆలయంతో మీ ముందుకొస్తాను. మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.